హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్ నెక్స్ట్ మూవీస్ ఎవరితో తీయబోతున్నాడు అండ్ ఏ హీరో ఈ కథకు సెట్ అవుతాడు, అలాగే ఏ హీరోని మీట్ అవ్వాడు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ ఇప్పుడు తీసే డైరెక్టర్లు హీరోలతో ఒక హీరో సక్సెస్ అయినప్పుడు ఆ హీరోని మీట్ అయ్యి కథ చెప్పడం జరుగుతుంది. కానీ ఒకప్పుడు పూరి జగన్నాథ్ మాత్రం అండ్ ఒక ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అలాగే అల్లు అర్జున్, రవితేజ, మహేష్ బాబు వీళ్ళందరినీ ఈరోజు ఎవరెవరైతే పాన్ ఇండియా స్టార్స్ మా హీరో అని చెప్పుకుంటున్నారో, అలాగే లాస్ట్గా పవన్ కళ్యాణ్ అండ్ పూరి జగన్నాథ్ గారికి లైఫ్ ఇచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం. ఎందుకంటే తను ఫస్ట్ ఫిలిం పవన్ కళ్యాణ్తో తీయడం జరిగింది. అండ్ ఈరోజు ఎవరెవరైతే మా హీరో పాన్ ఇండియా స్టార్ మా హీరో పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు తీసే ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక హీరో ఫ్రేమ్ చూసి అండ్ ఒక హీరో మార్కెట్లో తన కెపాసిటీ పట్టి తీస్తున్నాడు. కానీ ఒకప్పుడు పూరి జగన్నాథ్ తీసిన మూవీస్ చూసుకుంటే అండ్ ఎన్టీఆర్కి అంత ఫేమ్ లేదు, అలాగే ప్రభాస్కి అంత ఫేమ్ లేదు, అల్లు అర్జున్కి అంత ఫేమ్ లేదు, ఒక రవితేజకి అంత ఫేమ్ లేదు. పవన్ కళ్యాణ్కి కొంచెం ఫేమ్ ఉన్నా బట్ పూరి జగన్నాథ్కి మాత్రం ఒక లైఫ్ ఇచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ మూవీ మన పవన్ కళ్యాణ్తో రావడమే జరిగింది. బట్ ఈరోజు పూరి జగన్నాథ్ గారి ఒక డబల్ స్మార్ట్ మూవీ, ఒక లైగర్ మూవీ చూసి చాలామంది ఆడియన్స్ అండ్ ఇంకా పూరి జగన్నాథ్ వేస్ట్, సినిమాలకు పనికిరాడు, మీరు ఇంకా మానేయండి, మీరు ఇంకా ఇంట్లో కూర్చోండి అని చాలామంది అంటున్నారు. బట్ అదల్లా ఆ రెండు సినిమాలు చూసి అభిమానులైన పూరి జగన్నాథ్ గారికి మీరు అక్కర్లేదు. ఎందుకంటే మీరు పూరి జగన్నాథ్ గారికి ఒక అభిమానిగా ఉండాలంటే బట్ పూరి జగన్నాథ్ గారు తీసిన మూవీస్ కాదు చూడాల్సింది. పూరి జగన్నాథ్ గారు ఎంత కష్టపడ్డారు, బట్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారనేది మనం చూడాలి. ఎందుకంటే దాదాపు 100 కోట్లు ఇండస్ట్రీలో పోగొట్టుకొని అలాగే ఫ్రెండ్స్ మోసం చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు పూరి జగన్నాథ్ గారు. మీరు చాలామంది ఆ రెండు సినిమాలు చూసే మీరు ట్రోల్ చేస్తా అంటే మీరు వెయిట్ చేయండి, మీ అందరు నోర్లు మూపించే రోజు అతి త్వరలో ఉంది. అండ్ పూరి జగన్నాథ్ గారు చాలా ఈ పారి ఈ కథను చాలా ఇంట్రెస్ట్ పెట్టి అండ్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కథను తను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అది ఏ హీరోతో ఇస్తాడు కానీ ఆ హీరో ఒక 5 ఏళ్ళు మూవీస్ తీయాల్సిన పనే లేదు. ఎందుకంటే అంత బిగ్గెస్ట్ మూవీ అవ్వబోతుంది. అలాగే మన పూరి జగన్నాథ్ గారు ఎంత ఫెయిల్యూర్లో ఉన్నా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న సందీప్ రెడ్డి వంగ, అలాగే ఆ మూవీస్ అర్జున్ రెడ్డి ఒక యానిమల్, అలాగే ఫ్యూచర్లో ఇప్పుడు అతి త్వరలోనే రాబోతున్న స్పిరిట్, ఈ 3 మూవీస్ తీసిన మన సందీప్ రెడ్డి వంగ మన పూరి జగన్నాథ్ని రీసెంట్గానే మీట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ స్పిరిట్కి పూరి జగన్నాథ్ గారు డైలాగులు రాయడం జరుగుతుంది. మరి ఇంకా అది మీ ఊహకే వదిలేస్తున్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్కు ఉన్న పెన్ను పవర్ ఎలా ఉంటుందో మనము చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పోకిరి, ఒక టెంపర్, ఒక బుజ్జిగాడు, ఇవల్ల మూవీస్ ఆల్రెడీ మనం చూసేసాం. ఎందుకంటే ఆ డైలాగ్స్ మనకు అందరికి తెలుసు. చాలామంది పూరి జగన్నాథ్ పని అయిపోయింది, ఇంకా పూరి జగన్నాథ్ ఇంట్లో కూర్చోవచ్చు కదా, సినిమాలకు పనికిరాడని ఆ 2 సినిమాలు చూసి మాత్రమే ఆడియన్స్ జడ్జ్ చేస్తున్నారు. కానీ పూరి జగన్నాథ్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు అండ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా తన ఇంటికి వెళ్తే ఒక ఆడియన్స్ని ఎలా చూసుకుంటాడు, ఒక హీరోయిన్ ఎలా చూసుకుంటాడు అండ్ ఒక కామన్ ఆడియన్స్ని ఎలా చూసుకుంటాడు, బట్ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని ఎలా చూసుకుంటాడు అనేది మాత్రం ఎవరు తెలీదు. నేను ఇన్న ప్రకారం అయితే వాళ్ళ ఇంటికి ఒకవైపు అంబానే వచ్చినా, ఒకవైపు అడుక్కున్నట్టు వచ్చిన ఒక ఇద్దరిని ఒకేలా చూస్తాడు. దట్ ఈస్ పూరి జగన్నాథ్. ఏ యాక్టర్ అయినా తీసుకోండి, మన కెపాసిటీ బట్టి, మన స్థాయి బట్టి, అలాగే మనకు మార్కెట్లో ఉండే పేరు బట్టి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మన స్థాయికి తగ్గట్టు చూస్తారు. బట్ పూరి జగన్నాథ్ గారు మాత్రం అలా లేదు. అంబానే వచ్చినా, అడుక్కున్నతోడు వచ్చినా ఈ ఇద్దరిని ఒకే విధంగా చూస్తాడు. దట్ ఈస్ పూరి జగన్నాథ్. అందుకే ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఆ 2 సినిమాలు ఫెయిల్ అయినంత మాత్రాన పూరి జగన్నాథ్ కెపాసిటీ అండ్ పూరి జగన్నాథ్ గారి మార్కెట్ ఎప్పటికీ పడిపోదు. దాదాపు ఒక 10 మూవీస్ ఫెయిల్ అయినా ఒక పూరి జగన్నాథ్ మార్కెట్ ఎప్పుడు పడిపోదు. ఎందుకంటే 10 మూవీస్ తీసి ఫెయిల్ అయితే డైరెక్టర్ ఇంకా బతకడా, ఇంకా ముందుకు రాలేడా? మనం 10 ఏళ్ళ కిందికి వెళ్ళి చూడండి, మీరు ఎన్నెన్నో గొప్ప మూవీస్ చూస్తారు. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది థియేటర్లో పూరి జగన్నాథ్ మూవీ పడితే ఎలా ఉండబోతుందో అందరికీ తెలుసు. ఒక పోకిరి, ఒక బుజ్జిగాడు, ఒక దేశముద్రు మనం ఆల్రెడీ చూసినాం, ఒక యూడియట్ ఈ 2 మూవీస్ చూసి మనం పూరి జగన్నాథ్ని ఎప్పటికీ తప్పుగా జడ్జ్ చేయకూడదు. ఆల్రెడీ నాకు తెలుసు, ఎందుకంటే నేను మన బయోగ్రఫీ విన్నాను. అది ఆ బయోగ్రఫీ వింటే కానీ మీకు ఆ పూరి జగన్నాథ్ కష్టం విలువ తెలియదు. మీరు ఆ 2 మూవీస్ చూస్తే పూరి జగన్నాథ్ పని అయిపోయింది, ఇంకా పూరి జగన్నాథ్ ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే అది మీ కర్మ.
మీ అందరు నోర్లు మూపించే రోజు మీకు అతి త్వరలోనే వస్తున్నాం. మేము మళ్ళీ గట్టి కొడుతున్నాం. పూరి జగన్నాథ్ ఈ 2 సినిమాలతో ఎవరెవరైతే పడిపోయినారని చెప్పినారో మళ్ళీ మీ అందరికీ 2 తరాలు గుర్తుండిపోయేటట్ట పెద్ద హిట్ కొట్టబోతున్నాం. సార్ మీరు అతి త్వరలోనే ఈ కథను వేగంగా ఫినిష్ చేసి ఏ హీరోతో మూవీ తీస్తున్నారో మీరు మరి ఆ హీరో ఇంకా ఒక 10 ఏళ్ళు ఒక 5 ఏళ్ళు హరామ్సే ఇంట్లో కూర్చోవచ్చు. ఎందుకంటే ద బిగ్గెస్ట్ మూవీ అవ్వబోతుంది. అది ఏ హీరోనైనా నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఈరోజు. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఈ కథను చాలా శ్రద్ధ పెట్టి తీస్తున్నాడు. బట్ చాలామంది అంటున్నారు ఇంకా పూరి జగన్నాథ్కి ఏ హీరో రియాక్ట్ కావట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ 2 ఫ్లాప్లు అయినాయి, ఇప్పుడు హీరోలకే క్రేజ్ వచ్చింది, ఎవరు అవకాశం ఇవ్వట్లేదు అంటున్నారు. బట్ ఎవ్వరు అవకాశం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ మీ హీరోల కల్లా మా పూరి జగన్నాథ్ ఎప్పుడూ అవకాశం ఇచ్చి ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాలకు పరిచయం చేసి ఆల్రెడీ మీ హీరోలను వదిలేసినాడు. ఆ లైగర్ ఏదో టైం బాలేక, డబుల్ స్మార్ట్ ఏదో కొంచెం టైం బాలేక ఫెయిల్ అయింది కానీ బట్ ఆ 2 సినిమాలు పాస్ అయ్యింటే మీ పని చెప్పేవాళ్ళం మేము మళ్ళీ కలిసి. అయినా పర్లేదు, మేము కిందికి పడుతూనే ఉంటాం, పైకి లేస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము పూరి జగన్నాథ్ నుంచి మేము దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇవల్ల ఫెయిల్యూర్స్ ఏం కొత్త ఏం కాదు, అండ్ సక్సెస్ ఏం మాకు కొత్త ఏం కాదు. మేము సక్సెస్లో ఉన్నప్పుడు మాతో ఎవరుంటారో మాకు ఇవాళ అక్కర్లేదు. బట్ మేము ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మాత్రం మాతో ఎవరుంటారో వాళ్ళు మాకు ముఖ్యం. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు రీసెంట్గా ఒక మాట చెప్పారు, నా దగ్గర రూపాయి లేకపోయినా నేను రోడ్డు మీద ఉన్నా నేను వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు నిల్చొని ఉంటాడు, వాడి పేరు ఈశ్వరెడ్డి. అలాగే ఒక లైగర్ మూవీ చూసిన తర్వాత పర్సనల్గా ఎంతమంది ఫోన్ చేశారో నాకు తెలియదు, కానీ ఈరోజు ఒక రాజమౌళి గారు ప్రపంచం మొత్తం తెలుసు అంటే దాని వెనక కనపడని వాళ్ళ నాన్న ఉన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకం మీద ఆయన రాసే పెన్ను కానీ ఆయన రాసే కథ కానీ ఈరోజు అందుకే రాజమౌళి గారు ఇంత సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అలాగే మన పూరి జగన్నాథ్ ఒక ఫెయిల్ అయినప్పుడు ఒక ప్యాన్ వరల్డ్ రైటర్ ఏమన్నాడో తెలుసా, సార్ మీలాంటి వాళ్ళు మేము ఫెయిల్ అయితే మేము చూడలేం, బట్ మీరు నెక్స్ట్ మూవీ తీసేది ఒక్కసారి నా దగ్గరకు వచ్చి ఆ కథను నాకు చెప్పండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనము కూర్చొని డిస్కషన్ చేసి నెక్స్ట్ మూవీస్ తీద్దామన్నాడు. బట్ ఇది సార్ ఇలాంటి ప్రేమ మన పూరి జగన్నాథ్ గారు దక్కించుకున్నారు. మరి నేను ఇక్కడ హీరోస్ని వేర్పాటు చేయట్లేదు, కానీ చాలామంది పూరి జగన్నాథ్ని ట్రోల్ చేస్తున్నారు, నెక్స్ట్ మూవీ రావట్లేదు, ఎవరు ఆపర్చునిటీస్ లేదు. బట్ అందుకే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మూవీ ఉంది, అతి త్వరలోనే ఉంది. అది ఏ హీరోతో తీసినా మాత్రం బాక్స్ బద్దలైపోతున్నాయి. ఇంకా మళ్ళీ అలాగే మన విజేంద్ర ప్రసాద్ రెడ్డి సార్వుక మన పూరి జగన్నాథ్ గారికి మరి ధైర్యం ఇచ్చారు. బట్ దాని పెద్దవాళ్ళ మాట పూరి జగన్నాథ్ ఎప్పుడు కాదన్నాడు కాబట్టి ఈ కథను ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీస్తున్నాడు. ఆల్రెడీ కథవుగా నాకు తెలిసి సవం అయిపోయింటుంది అనుకుంటున్నా. ఈ సినిమా పూరి జగన్నాథ్ చాలా సైలెంట్గా తీస్తున్నాడు. అతి త్వరలోనే పూరి జగన్నాథ్ గారు అప్డేట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే మళ్ళీ తెలుగు 2 రాష్ట్రాలు షేక్ అవబోతున్నాయి. ఇంతవరకు తెలుగు 2 రాష్ట్రాలు మాత్రమే షేక్ అయ్యాయి, బట్ ఈ పారి మాత్రం ఇండియా మొత్తం షేక్ అవ్వబోతుంది. ఆల్ ద బెస్ట్ సార్. మీకు ఎప్పుడు నా సపోర్ట్ అలాగే మా తెలుగు వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బట్ మీరు వేసే ప్రతి అడుగులో మా సపోర్ట్ అలాగే ఎప్పుడు మా తెలుగు వాళ్ళ సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. లవ్ యూ గాయ్స్, సైనింగ్ ఆఫ్. నేను మీ మోషా. నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్